ఓకే అండి, వెల్కమ్ టు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. మనం ఎక్కువగా మిస్టేక్ చేసే టాపిక్ ఏంటిది అంటే క్యాలెండర్స్. ఈ క్యాలెండర్స్ లో ఎలా అంటే ఎక్కడైనా మీరు చూడండి, డేస్ కి కోర్స్, మంత్స్ కి కోర్స్, ఇయర్స్ కి కోర్స్, సెంచరీస్ కి కోర్స్ చెప్తారు. మనం చెప్పే దాంట్లో ఇలాంటి కోర్స్ ఏముండవు, జస్ట్ నార్మల్ ప్రాసెస్ మాత్రమే. రైట్, దీంట్లో మనకి ఈ క్యాలెండర్స్ లో వాటికి ఆన్సర్ చేయడం రావాలంటే ఫస్ట్ మనకి ఏం తెలిసి ఉండాలి అంటే ఆడ్ డేస్ అంటే ఏంటో తెలియాలి. ఆడ్ డేస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇఫ్ డివైడెడ్ బై 7 దెన్ రిమైండర్ ఈస్ ఆడ్ డేస్. 7 చే భాగాహారం చేయగా మిగిలే శేషాన్ని ఆడ్ డేస్ అంటారు. ఓకే, క్లియర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూద్దాం. జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. మరి జనవరికి ఆడ్ డేస్ ఎంత అంటే 31/7, 7 4 28, రిమైండర్ ఇస్ 3. అంటే జనవరి మంత్ కి ఆడ్ డేస్ 3. నెక్స్ట్ ఫిబ్రవరిలో మనకి ఏమొస్తుంది? 28/7 అంటే రిమైండర్ 0, 29/7 అంటే రిమైండర్ 1, 31/7 అంటే రిమైండర్ 3, 30/7 అంటే రిమైండర్ 2. క్లియర్. ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆడ్ డేస్ రావాలి అంటే మనం బై 7 చేయాలా. మిగిలే రిమైండర్, మిగిలే శేషాన్ని మనం ఆడ్ డేస్ అంటాం. క్లియర్. ఓకే, ఏ మంత్ లో ఎన్ని డేస్ ఉంటాయని అందరు తెలుసు. రైట్, దీనితో పాటుగా మనకి ఎలా అంటే 100 ఇయర్స్ కి ఆడ్ డేస్ 5, ఓకే, 200 ఇయర్స్ కి ఆడ్ డేస్ 3, 300 ఇయర్స్ కి ఆడ్ డేస్ 1, నెక్స్ట్ 400, 800, మళ్ళీ 400 యాడ్ చేయండి, 1200, 1600, 2000, వీటికి ఆడ్ డేస్ 0. క్లియర్. దీనితో పాటుగా మనకి లాస్ట్ లో గనక ఆన్సర్ 0 వచ్చింది అనుకోండి, అది సండే. 1 వస్తే మండే, 2 వస్తే ట్యూస్డే, 3 వస్తే వెడ్నెస్డే, 4 వస్తే థర్స్డే, 5 వస్తే ఫ్రైడే, 6 వస్తే సాటర్డే. జస్ట్ ఈ కోర్స్ గుర్తున్నా చాలు. మనం జనరల్ ప్రాసెస్ లో ఎలా వెళ్ళాలో చూద్దాం. రైట్, ఎగ్జాంపుల్ నెంబర్ 1, మార్చ్ 25, 2005 ఎప్పుడో చూద్దాం. జస్ట్ మనం ఆడ్ డేస్ రాయాలా అంటే ఎలా? మనకు తెలిసిన వీటిని బేస్ చేసుకుని దీని ఆన్సర్ చెప్తాం. ఎలా చూడండి, ఇక్కడ అబౌవ్ 2000 కాబట్టి 2000 కి ఆడ్ డేస్ ఎంత? 0, నో డౌట్. 2000 ఇయర్స్ కి ఆడ్ డేస్ 0. మరి ఇక్కడ అబౌవ్ 2000 కాబట్టి మనం వీటిని బేస్ చేసుకుని దీని ఆన్సర్ చెప్పాలా. 2000 0. నెక్స్ట్ 2001 ఆర్డినరీ ఇయర్ కాబట్టి ఆడ్ డేస్ 1, ఆర్డినరీ ఇయర్ కి ఆడ్ డేస్ 1, లీప్ ఇయర్ కి ఆడ్ డేస్ 2. రైట్, నెక్స్ట్ దీని తర్వాత 2002 ఆర్డినరీ ఇయర్ కాబట్టి ఆడ్ డేస్ 1, నెక్స్ట్ 2003 ఆర్డినరీ ఇయర్ కాబట్టి ఆడ్ డేస్ 1, నెక్స్ట్ 2004 ఇది లీప్ ఇయర్, లీప్ ఇయర్ కాబట్టి ఆడ్ డేస్ 2. నెక్స్ట్ ఇప్పుడు మనం 2005 లోకి ఎంటర్ అయినాం. 2005 కంప్లీట్ కాలేదు. మరి 2005 లో మార్చ్ 25 దాకా వెళ్ళాలి. మరి మార్చ్ 25 దాకా వెళ్ళాలి అంటే జనవరి ఫిబ్రవరి కంప్లీట్ అయినట్టే. ఆడ్ డేస్ బై 7 అంటే ఆడ్ డేస్ రాయాలా. అంటే ఎలా చూడండి, జనవరి 31/7, మళ్ళీ అక్కడ క్లియర్ గా రాయాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్. రైట్, జనవరి 31/7, ఫిబ్రవరి ఎంత? 28/7, ఎందుకు? ఇది ఆర్డినరీ ఇయర్. ఇక్కడ లీప్ ఇయర్ వస్తే ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటే అప్పుడు ఆడ్ డేస్ 1, ఆర్డినరీ ఇయర్ ఉంటే 28 డేస్ కాబట్టి ఆడ్ డేస్ 0. రైట్, క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎక్కడికి వెళ్ళాలా? 25 దాకా వెళ్ళాలి. 25/7, 7 3 21, 25 - 21, రిమైండర్ ఇస్ 4. దట్స్ ఆల్. జస్ట్ మనం ఆడ్ డేస్ రాసాం. ఇప్పుడు ఎలా ఏం చేయాలి అంటే 7 క్యాన్సల్ చేయాలి. అన్నిటిని కలిపి యాడ్ చేసిన తర్వాత బై 7 అలా వెళ్ళిన టైం వేస్ట్. ఏం చేయాలా? అక్కడే 7 క్యాన్సల్ చేయాలి. ఎలా? 4 + 3 7 క్యాన్సల్. నెక్స్ట్ 2 3 4 5 వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఫ్రైడే. జస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఆ ఇయర్, ఆ మంత్, ఆ డేట్ దాకా వెళ్ళి మనం ఆడ్ డేస్ రాయాలా. ఆ కింద వచ్చే ఆడ్ డేస్ బట్టి అది మనం ఏ రోజో చెప్తాం. ఎలా చూడండి, ఈడ అబౌవ్ 2000 కాబట్టి 2000 ఫిక్స్ అది. నెక్స్ట్ 2001 ఆర్డినరీ ఇయర్ కాబట్టి 1, 2002 ఆర్డినరీ ఇయర్ కాబట్టి 1, నెక్స్ట్ 2003 ఆర్డినరీ ఇయర్ కాబట్టి 1, నెక్స్ట్ 2004 లీప్ ఇయర్ కాబట్టి 2. నెక్స్ట్ ఇప్పుడు మనం 2005 లోకి ఎంటర్ అయినాం. 2005 లో మార్చ్ 25 అంటే జనవరి కంప్లీట్, ఫిబ్రవరి కూడా కంప్లీట్ అయినట్టే. జనవరి 31/7, ఫిబ్రవరి 28/7, మార్చ్ 25/7. ఈ వచ్చిన ఆడ్ డేస్ ని మనం 7 క్యాన్సిల్ చేయాలా. రిమైనింగ్ ఆన్సర్. ఇలాంటి షార్ట్కట్స్ కోసం చూస్తున్నానండి ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ.